నీ ఫ్యామిలీలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇప్పుడు కళ్యాణ్ నేనున్నాను అని చెప్పే స్టేజ్కి వచ్చారు కళ్యాణ్. స్టిల్ ఇప్పుడు కూడా నాకు కష్టాలు చెప్పరు. నేను అడుగుతుంది ఏంటి ఏమేం జరిగిందంటే లేదు అంత బాగానే ఉందండి ఇప్పటికీ చెప్పరు. అంటే ఎందుకు నువ్వు అంటే అంత ప్రేమ లేకపోతే నీకు తెలియకూడదు? దే కెన్ హ్యాండిల్. మా పెదనాన్న ఉంటారు, మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా పెదనాన్న. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. ఏదో అంతకు మించి ఏమైనా అవుతుంది అన్నప్పుడు ఏమైనా ఫోన్లు వస్తే రావచ్చేమో కానీ మాక్సిమం వాళ్ళే చూసుకుంటారు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు ఎవ్రీథింగ్. మీ ఇష్టానికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. నువ్వు మా కోసం ఈ జాబ్ చేయాలి, లేకపోతే మా కోసం ఏదో ఒకటి సంపాదించి తీసుకురావాలి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఇప్పుడు మీ కష్టాలు వాడికి చెప్పి వాడిని ఇబ్బంది పెట్టి వాడిని కూడా మీ చేసిన అప్పులకు వాడిని వడ్డీ కట్టమండం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఈ పెంపకాన్ని కరెక్ట్గా పెంచి ఉండేది వాడు ఇన్బిల్ట్గా వాడే రియలైజ్ అయ్యి అరే నా ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉంది, నేను ఏదైనా సక్సెస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని మార్చాలి అనేది ఎవ్రీ బాయ్కి ఉంటుంది. అది ఉండదని నేను ఎప్పుడు అన్నాను, ఎవ్రీ బాయ్కి ఉంటుంది. కాకపోతే చిన్నప్పటి నుండి పర్ఫెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల లేదా ఏదైనా వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు వాడు కొన్ని కన్ఫ్యూజన్స్ లేకపోవడం వల్ల సమ్ టైమ్స్ అవుతారేమో తప్ప. బట్ ఎవ్రీ బాయ్ హ్యాస్ ఎ డ్రీమ్, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కుర్రోడ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఒక కారు కొనుక్కొని మా డాడీని మమ్మీని వేసుకొని తిప్పాలి అని. ఇట్స్ ఎ బాయ్ థింగ్. అది పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏ ఉండవు. ఒక ఇల్లు ఒక కారు లైఫ్ సెటిల్ అనుకుంటారు అంతే చాలా మంది. కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు చేసే పని మర్చిపోతారు, వాళ్ళ చదువు మర్చిపోతారు, అన్ని మర్చిపోయి మీరు నన్ను కన్నారుగా చూడండి అని కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఎట్లాంటిది ఇస్తారు? సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఇస్తా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి రియాలిటీ అని చెప్తా అంతే. బేసిక్గా మా డాడీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేది మీ అందరికీ బాగా ఎక్కేసింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ నాకు ఆ మాటలే చెప్పి, సో నాకేం కొత్తగా ఏం అనిపించలేదు. సీరియస్లీ నాకు లోపల ఓకే డాడీ అన్న అంతే. నేను ఇంటి దగ్గర ఉన్న ప్రతిరోజు డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పే మాటలు ఇవే. మా డాడీ నాన్నగారు చెప్పే ఒక గంట ఉంటుంది నాకు క్లాస్. అంటే ఎట్లాంటి మాటలు చెప్పేవారు? అంటే ఇట్లానే ద రియాలిటీ, లైఫ్ రియాలిటీ అర్థం తెలుసు. అంటే ఆ రోజు ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా బ్యాడ్ గా జరిగితే అతనికి అనుకూలంగా కానీ వేరే సిచ్యువేషన్స్ ఏమైనా ఇలా జరిగితే ఇలా జరిగి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా మనం నువ్వు ఉంటే ఎలా ఎదుర్కొంటావు నన్ను క్వశ్చన్ వేస్తాడు. నువ్వు ఎలా ఎదుర్కొంటావు చెప్పా, నేను తిరిగి ఏదైనా ఎక్కడైనా మన చుట్టుపక్కల జరిగితే ప్రాబ్లం అది నువ్వెట్లా ఫేస్ చేస్తావని అడిగా. ఎవ్రీథింగ్. ఓ నైస్. అలా ఎక్కువ ఈ డిస్కన్స్ ఉండేవన్నమాట. సొసైటీ గురించి, బయట ఇలా అవుతాయి, ఇలా ఉంటారు, ముందు కనిపించే మనుషులు వెనకాల ఒకలా ఉండరు, అది ఇవన్నీ చెప్పి నాకు కంప్లీట్ ఫీడ్ ఉంటుంది. సో అందుకే నాకు ఆ రోజు ఏమనిపించలే. తర్వాత తెలిసింది బయటకు వచ్చాక ఎంత అయిందా అని చెప్పి. మీ మదర్ దగ్గర కూడా మీరు మీ మమ్మీ రాగానే ఒకలాగా ఇట్లా కూర్చొని కిడ్లాగా అసలు. అంటే బేసిక్గా నేను మా మమ్మీని ఎక్స్పెక్ట్ చేయలే, మా నాన్నమ్మని అనుకున్నా. మా నాన్నమ్మ వస్తుందేమో అనుకున్నా. అంటే మీ నాన్నమ్మకు మీరంటే ఇష్టం? సో స్వీట్. తను బేసిక్గా మా మమ్మీ గురించి నాకు తెలుసు కదా, కంప్లీట్ ఇంట్రోవర్ట్. ఒక డైలాగ్ కూడా ఉండదు, అది నాకు తెలుసు. సో ఇంట్లో కూడా ఉండదు. జస్ట్ నార్మల్గా ఏదో మాట్లాడమంటే మాట్లాడుతుంది, అంతే ఆగిపోతుంది. సో మా మమ్మీని మ్యాక్సిమం వద్దంటారు. టీము స్వీట్ గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడుగుతారేమో. మా నాన్నమ్మ చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. అంటే బేసిక్ గా ఏజ్డ్ అయినా సరే జెన్జీకి తగ్గట్టు ఉంటుంది మా నాన్నమ్మ. జెన్జీ నాన్నమ్మ అని అంటాను. సో ప్రతిదీ బాగా మాట్లాడుతుంది అనమాట. చక్కగా అందరితో అన్నిటి గురించి బాగా మాట్లాడుతుంది. సో మా నాన్నమ్మ వస్తుందేమో అనుకునే థాట్ లో ఉన్నా. లేదా మా డాడీ గానీ నాన్నమ్మ గానీ వస్తుంది అనుకున్నా. బట్ అమ్మ రావడం సర్ప్రైజ్. అమ్మ అమ్మ వచ్చినప్పుడు కూడా తనుజ ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు అమ్మకి. సో మీకు ఎట్లా అనిపించింది? ఇలా షాక్ అయ్యా. వాట్ హ్యాపెండ్? తనుజ నేను మంచి ఫ్రెండ్స్ అవడం అనేది మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. మా మమ్మీకి తను కూడా అంత తక్కువ టైంలో కనెక్ట్ అయ్యిందా అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. మీ మమ్మీ ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు ఇప్పుడు కెప్టెన్సీ అంటే కష్టపడి నా కోసం ఆ రోజంతా గేమ్ ఆడి ప్రతి ఒక్కరితో కన్విన్స్ చేసి మాట్లాడి నన్ను లాస్ట్ వరకు తీసుకొచ్చింది కదా. సో నన్ను ఎలాగైనా కెప్టెన్ చేయాలనేది తన విషయం. అంటే తనుజ ఎట్లా అంటే తను నాకు కనెక్ట్ అయినప్పటి నుంచి ఫ్రమ్ 5th 6th వీక్స్ నుండి నేను లేకపోతే తనుజాకి నేను సపోర్ట్ చేయడం, తను గేమ్ లో లేకపోతే అంటే రేస్ లో కెప్టెన్సీ రేస్ లేకపోతే తను నాకు సపోర్ట్ చేయడం, ఇది వస్తుండేది. ఎక్కడ పుట్టాడు కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు. నువ్వు అట్లా చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది. ఏంటో అబ్బాయి అక్కడ చాలా సాఫ్ట్ గా ఉన్నాడు, ఇక్కడ ఓరి దీని వేసాలో అన్నట్టు. ఫస్ట్ 3 వీక్స్ నన్ను అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. చిన్న పిల్లని ఎక్స్క్యూజ్ మీరు చిన్నపిల్లలు అట్లా కాదు. నేను నవ్వకుండా నార్మల్ గా ఇలా ఆలోచిస్తున్నా సరే వీడికి ఇంత పొగరు ఏంటి అన్నట్టు ఉంటది నా ఫేస్. బేసిక్ గా జాతకం అలాంటిదిలే, ఏం చేయలేను. ఫస్ట్ 2 వీక్స్
ఇదేంటి మాట్లాడ్డా, వీడికేంటి ఎంత పవర్ అన్నట్టు అనుకున్నారు బయట. ఆడియన్స్ కూడా అలాగే పోర్ట్రే అయింది. నా ఒరిజినాలిటీ తెలిసాక ఇంకా నా ఫేస్ అంతా నేనేం చేయగలను దానికి. అంటే మొక్క మీద చెప్పేస్తావు కదా ఏమున్నా. నీకు అగ్ని పరీక్షలో కూడా అసలు శ్రీముఖిని అట్లానే ఊరికే ఫన్ అంటే అది ఆర్గానిక్ గా జరిగింది. అసలు నా తమ్ముడు గెలిచాడు అని మా శ్రీముఖి అంటుంటే అసలు మస్తు ఫీల్ ఉంది. అవును, ఫస్ట్ ఎంకరేజ్ అగ్ని పరీక్ష హోస్ట్ కదా, ఎంకరేజ్ చేయడం అంటే ప్రతిదీ టిప్స్ కూడా అప్పుడు అగ్ని పరీక్ష అప్పుడు ఎలా ఏంటి అనేది ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సీజన్ మొదలైనప్పుడు అగ్ని పరీక్ష మళ్ళీ 2 వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. నో షార్ట్ కట్స్. అంటే ఏది షార్ట్ కట్ గా వెళ్తామనే ఊహ వదిలేసుకుంటూ అంటాను నేను. ఎందుకంటే అక్కడ ఎవరు ఎప్పుడు ఎలా ఎవరికి నచ్చుతారో ఎవరికి తెలియదు. నువ్వు చేస్తున్నది ఇంటర్వ్యూస్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు స్టేజ్ ఎక్కాక నిన్నే ఎందుకు తీసుకోవాలి అనేది నవదీప్ అని అడుగుతాడు ఖచ్చితంగా. నిన్నే ఎందుకు తీసుకోవాలని అంటారు. దానికి నీ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆ ఆన్సర్కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఉండాలి. మీకు నవదీప్ గారు చాలా సపోర్ట్ చేస్తారు కదా. నవదీప్ అన్న కానీ, బిందు మాధవ్ మేడం కానీ, అభిజిత్ సార్ కానీ, ముగ్గురు అండ్ ఆల్సో ఇంక్లూడెడ్ శ్రీముఖ్ అక్క, వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఎపిసోడ్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరికి షో అలవాట్లేదు కదా. ఫస్ట్ లైటింగ్స్, సెట్స్, టైమింగ్స్ ఇవన్నీ వాళ్ళంత యాక్టివ్గా ఉండడం చూసి మాకు అంతా ఆశ్చర్యపెడతాయి. ఇలా కాదు, నీకు అలవాటు అయిపోతుంది అని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయడం. బేసిక్గా అగ్ని పరీక్ష అనే షో మీతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలి. అంటే ఇంకా కాంపిటీషన్ టఫ్ ఉంటుంది. ఇప్పుడు అగ్ని పరీక్షలో పాలిటిక్స్ ఉంటాయా? లేవు. బిగ్ బాస్ హౌస్ లో కావాలని కొన్ని రిలేషన్స్ పెట్టుకుంటారు, కప్పు గెలవడానికో లేకపోతే ముందుకు వెళ్ళడానికో, ఇట్లాంటి అన్ని రూమర్స్ బయట వింటూనే ఉంటాం. అది బేసిక్గా సీజన్ 1 నుంచి వస్తుంది. మీరు కూడా హౌస్ నుంచి వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. సో లోపల బాండింగ్ అనేది అవి రియల్ గానే ఉంటాయా కళ్యాణ్? అంటే బేసిక్గా దీనికి నేను ఒక ఆన్సర్ చెప్తా. 100 రోజులు ఎవడో నటించలేడు. ఈవెన్ ఈ నేషనల్ అవార్డ్ యాక్టర్ అయినా సరే 100 రోజులు ఎవడో నటించలేడు. అనుకున్న పర్సెప్షన్ నేను మార్చలేను. బట్ వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఎన్ని కెమెరాలు ఉన్నా ఏ ఉన్నా 100 రోజులు నటించలేరు.